హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా 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 దేవుని యొక్క ప్రియమైన వాళ్ళరా, దేవుడు మన పట్ల చేసిన మేలు ఎన్నో గొప్పవి. ఆయన మన పట్ల ఎన్నో గొప్ప కార్యాలని ఆయన ప్రతిదినము మన పట్ల ఆయన జరిగిస్తూ ఉన్నాడు. నిజంగా ఈ దినాన్ని మనము సజీవులుగా ఉన్నాము అని అంటే ఆయన మన పట్ల చూపించిన ఆయన కనికరం, లేదా ఆయన ఉపకారం. అందుకే దావీదు కీర్తన గ్రంథము 103వ అధ్యాయంలో ఆయన అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నిజమేనండి. మరిచామా మనము మరవకుండా జీవిస్తున్నామా? దేవుడు చేసిన ఉపకారములను దేవుని యొక్క ప్రియమైన వాడారా ఎప్పుడు మనము ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నామా? దేవుడు మన పట్ల ఎన్నో ఉపకారాలు ఇందాక మీకు నేను జ్ఞాపకం చేశాను కదా. నా జీవితంలో ఈ 85 సంవత్సరాల జీవితంలో దేవునిలోనికి వచ్చిన తర్వాత ఇంచుమించు 25 సంవత్సరాలంతా నా జీవితంలో అవుతుంది. ఇన్ని సంవత్సరాల నా జీవితంలో దేవుడు ఎన్నో ఉపకారములు, ఎంతో హీన స్థితిలో ఉన్నటువంటి నా బ్రతుకులో దౌర్భాగ్యమైనటువంటి నా జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని అనేక మంది అనేక రీతిలుగా అసహించుకున్నప్పటికీ అటువంటి పరిస్థితుల నుంచి దేవుడు లేవనెత్తి ఈ రోజున ఏ రీతిగా ఏ విధముగా దేవుడు కార్యాలు చేసి ఉన్నాడో వాటిని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. అందుకే దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మనం మర్చిపోకూడదు. అందుకని దేవుని వాక్యం వాళ్ళకు మాట్లాడేది ఏంటంటే కృతజ్ఞత కలిగి జీవించడం. ఈ దినాన్ని నా ప్రియమైన వాళ్ళరా దేవుడు మనకు చేసిన వాటికి మనము కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా లేక కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నామా అన్నదాన్ని ఈ దినాన్ని మీకు నేను జ్ఞాపకం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచిన తలంపులు బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు తిమోతిని హెచ్చరిస్తూ చక్కటి మాట జ్ఞాపకం చేస్తారు కదా.
తిమోతికి రాసిన ఆ రెండవ పత్రిక చూద్దాం. చూడండి, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము దేవుని వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 2వ వచనములో చివరిగా ఆయన జ్ఞాపకం చేసిన మాటది. ఏమని రాశాడంటే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని మీరు తెలుసుకునండి. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బిక్కములాడేవారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళారా, ఇందులో చాలా విషయాన్ని ఆయన జ్ఞాపకం చేశాడు. ఎవరికి జ్ఞాపకం చేశాడు ఈ మాటలో? ఎవరికి జ్ఞాపకం చేశాడండి? ఎవరికి జ్ఞాపకం చేస్తున్నాడు? అసలు జ్ఞాపకం చేసే వ్యక్తి ఎవరు? చెప్పండి, ఎవరు జ్ఞాపకం చేస్తారు? చెప్పాలి మీరు. ఎవరు జ్ఞాపకం చేస్తారండి? అపోస్తులైనటువంటి పౌలు. ఎవరికి జ్ఞాపకం చేస్తున్నాడు? తిమోతి అనేటువంటి ఒక యవనస్తుడికి. యవనస్తుడు అంటే తిమోతి. ప్రియమైన వాళ్ళ, ఇక్కడ చాలా మంది ఆడపిల్లలు, మగపిల్లలు కూడా చాలా మంది యవన బిడ్డలు ఉన్నారు. ఎందుకు యవనస్తులకి జ్ఞాపకం చేస్తున్నాడు? ఎందుకు యవనస్తుడైనటువంటి తిమోతిని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు? పౌలు వృద్ధాప్యం వచ్చిన వాడు. వృద్ధాప్యం వచ్చినటువంటి పౌలు సౌలు యొక్క తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడంటే, తిమోతి, ఇదిగో రాబోతున్న దినాలు ఎటువంటివంటే అంత్యకాలములు, భయంకరమైనటువంటి దినాలు రాబోతూ ఉన్నాయి. నువ్వు జాగ్రత్త కలిగి ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎలాగుంటాయో తెలుసా ఆ దినాలు? ఎలాగుంటాయో తెలుసా? ఎలాగుంటాయి అని అంటే, మనుషులలో ఇదిగో ఈ రకమైనటువంటి పరిస్థితులు మానవ యొక్క జీవితాల్లో వస్తాయి అని జ్ఞాపకం చేస్తుంది. మనుషులంటే ఎవరండి? మనమా వేరే వాళ్ళ? చెప్పాలి. మనుషులంటే ఎవరు? మనమే కదా. అమ్మా, మీరు అందరూ నా వైపు చూడాలి. కిందకి తలకాయలు, కిందకి ఆ పక్కకి ఈ పక్కకి అలాగే ఇలా చూడటము మంచిది కాదని. ఎందుకంటే మనం ఎక్కడున్నామండి? దేవుని మందిరంలో ఉన్నాం. మన మధ్యలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఆత్మరూపిగా ఆయన మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ప్రభు మన మధ్యలో ఉన్నాడు. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆయన మాటలు నేను మాట్లాడుతున్నానంతే. ఇదంతా దేవుని యొక్క ఆలోచన, నా ఆలోచన కాదండి, నా తలంపులు ఏమాత్రం కాదు. కనీసం మాట్లాడేది ఈ మాటలు నా జ్ఞానాన్ని బట్టి నేను చెప్పడం లేదు. ఎందుకనంటే, ప్రభువా, నీ బిడ్డలకు ఏమి చెప్పాలి, ఏమి నువ్వు మాట్లాడబోతున్నావు అని నేను ప్రభు దగ్గర మాట్లాడినప్పుడు ప్రభువు నాకు ఇచ్చిన తలంపులు, ఆ ఆలోచనలు మాత్రమే మీ దగ్గర నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంతే తప్ప నేను గొప్పవాడిని ఏమాత్రం కాదు. ఎందుకంటే మాట్లాడడం చేతగాని వాడిని ఒకప్పట్లో. అసలు నా నాలుకే మాట్లాడడానికి అనుకూలమైంది కాదు. మీకు అందరికీ తెలుసు ఆ విషయం. ఎందుకంటే నేను ఎక్కడి నుంచో ఊడిపోయి వచ్చినాను కాదండి. మీ అందరి మధ్యలో బతికోండి, మీ అందరి మధ్యలో మీ అందరి మధ్యలో పుట్టినవాడిని, మీ అందరి మధ్యలో జీవిస్తున్నవాడిని. నాకన్నా పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు, నాకన్నా వయసు పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు, నాకన్నా చిన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ మీ అందరికీ నేను అన్ని కాలాల్లో ఉన్నటువంటి మీ అందరికీ కూడా నేను అందరికీ తెలిసిన వాడిని. కాబట్టి నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ మనం అందరము కూడా దేవుని మాటను బట్టి మన హృదయాలు జాగ్రత్తగా బదిలీ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది మనకు చాలా ప్రాముఖ్యం. దేవుని మాటలవి. అందుచేత మనకు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతిని అంత్యకాలంలో ఉన్నటువంటి మనుషుల యొక్క పరిస్థితి, మనుషుల్లో ఏమి ఉంటాయి అన్నదాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఇది అంత్యకాలం అని గుర్తుపెట్టుకుంటే, మనుషుల్లో ఏమున్నాయి, ఏమి దాగి ఉన్నాయి అన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు బట్టి, ఒకవేళ ఇవేమైనా మన హృదయాల్లో ఉంటే వాటిని మనం తీసివేసుకోవడానికి మనము ప్రయత్నం చేయడము ఎంతైనా మనకు క్షేమకరమండి, ఎంతైనా మనకు క్షేమకరం. దేవుని వాక్యం ఎటువంటిదో తెలుసా? రెండంచులు గల ఖడ్గం. ఒక ప్రక్కన మీకు చెప్తుంది, ఒక ప్రక్కన నాకు కూడా బోధిస్తూ ఉంటుంది. నువ్వు ఎలాగున్నావో చూసుకుంటుంది. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళరా, నేను ప్రభు పాదాల చెంత మోకరించినప్పుడు నేను ప్రతి సెకండ్ కూడా, ప్రతి నిమిషం కూడా, ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన సమయాన్ని నేను ఎక్కడ ఎప్పుడు కూడా తట్టుకోవడానికి వీల్లేదయ్యా. ప్రతి విషయంలో కూడా ప్రభువా, నేను జాగ్రత్త కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. ప్రభా, నా ప్రాణం ఉన్నంత వరకు అశ్రద్ధ అనేది నా జీవితం లేకుండా
ప్రతి విషయంలో ప్రభా నీకు నమ్మకమైన వారిగా నడవాలి ప్రభు అని నేను ప్రతి దినము భయపడుతూ ప్రభు పాదాలు చెంత గడుపుతూ ఉంటాను. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను తెలుసా? ఆ విధంగా నేను గడుపుతూ నడుచుకున్నాను కాబట్టే ఈరోజు నేను అతిశయంగా చెప్పడం కాదు, కానీ దేవుడు అంచెలంచెలుగా నా ప్రతి ప్రార్థన ఎన్నాడు. నేను ప్రార్థించిన దానికంటే, నేను దేవునికి బలపెట్టిన దానికంటే దేవుడు నా పట్ల ఆయన చిత్తానుసారములో నేను ఏమై ఉండాలని కోరుకున్నాడు, అది ఉండడానికి దేవుడు కృప చూపించాడు. అందును బట్టి దేవునికి నేను సర్వదా కృతజ్ఞుడినై ఉన్నాను. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ మీరు కూడా ఆ విధంగా ఉండడానికే ఈ దినాన్ని నా యొక్క జీవితంలో ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాని నేను ఏదో గొప్పవాడని చెప్పడం లేదు. కాబట్టి మీరందరూ కూడా నాకంటే, ఒకవేళ మీ పిల్లలు నాకంటే ఉన్నతమైన స్థితికి, నా పిల్లల కంటే ఒక మంచి స్థితికి ఎదగాలి అని మీరు తలచినట్లయితే, తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటంటే మనము దేవునిలో ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతిని జ్ఞాపకం చేస్తాడు. ఏమంటున్నాడంటే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము అని అంటూ ఆయన ఏమంటాడు, యాలయనగా మనుష్యులు స్వార్థప్రియులు. ఏంటంటది? స్వార్థప్రియులు. మీకు అందరూ తెలుసు కదా. ఈ మాట గురించి దేవుని చిత్తమైతే ఒకసారి ఒక్కొక్క మాట గురించి చెప్పాలంటే ఒక రోజు పడుతుందండి బైబిల్ నుంచి. ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానం అంత గొప్పదండి, దేవుని యొక్క ప్రియమైన వాళ్ళు. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నం చేయండి. అక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, పెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. ఈ దినాన్ని మీకు నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, కృతజ్ఞత లేనివారు. దేవుడు మనల్ని కాపాడుతూ నడిపిస్తూ మన జీవితంలో ప్రతి దినము ఆయన చిత్తానుసారముగా ఆయన ఆలోచన బట్టి మనం నడిపిస్తూ ఉండగా, మన జీవితంలో దేవుడు మనకు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి కూడా మనం ఏం కలిగి ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. లేకపోతే ఎంత నష్టపోతామో పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ కృతజ్ఞత అనేది మన జీవితాల్లో కలిగి ఉంటే మనం దీవించబడతాం. దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞత అనేది ఈ ఉపకారానికి, మనము ఆయన చేసిన మేళ్లకు మనం ప్రత్యుపకారముగా దేవునితో అంటుకట్టబడి దేవునిలో ఉండుట అనేది మనకు గొప్ప భాగ్యం. ఈ దినాన్ని జరిగినటువంటి ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేయని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథముల నుండి మొదటి సమూయేలు గ్రంథం, దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ 25వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం చదువుకున్నట్లయితే ఆ అధ్యాయం అంతట్లో కూడా ఒక చరిత్ర రాయబడింది, జరిగినటువంటి ఒక సంఘటన రాయబడింది. ఏమిటి ఆ సంఘటన అని మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా ప్రియమైన వాళ్ళరా, అక్కడ ఒక భాగ్యవంతుడు ఒకడు కనబడుతున్నాడు. ఆ భాగ్యవంతునికి ఒక చక్కటి భార్య ఉంది. ఒక చక్కటి భాగ్యవంతుడు కాబట్టి గొప్ప ఆస్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళరా, కొన్ని వేల గొర్రెలు ఉన్నాయి, కొన్ని వేల గొర్రెలు ఆస్తులు కలిగినటువంటి ఆ వ్యక్తి. అయితే దేవుని యొక్క ప్రియమైన వాళ్ళరా, జరిగిన సంఘటన ఏమిటని మనం చూసినట్లయితే, అటువంటి ఆ ధనవంతుడి దగ్గరికి ఒకసారి ఒక యవనస్తుడైనటువంటి దావీదు తన పనివారిని పంపించాడు. ఇది జరిగిన సంఘటన, అందులో జరిగిన విషయం. అయితే నా ప్రియమైన వాళ్ళని ఈ సమయంలో ఒక మాట మీకు చదివించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అందులో 25వ అధ్యాయంలో 14వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఏమని రాయబడిందో. పనివాడొకడు నాబాలు భార్య అయిన అబిగయీలుతో ఇట్లనెను, అమ్మా, దావీదు అరణ్యముల నుండి మన యజమాని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. చాలండి. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ, ఒక పనివాడు ఒక యజమాని యొక్క భార్యతో చెప్తున్నాడు, అమ్మా, ఇదిగో మేము అడవులో గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడు, గొర్రెలను మేపుకుంటూ ఉన్నప్పుడు, ఇదిగో దావీదు అనేటువంటి ఈ వ్యక్తి తన పనివాడు అందరూ కూడా మాకెంతో ఉపకారం చేశారు. ఏం చేశారండి? దావీదు పనివాడు, దావీదు కలిసి ఈ నాబాలు యొక్క ఆ ఆస్తికి, లేకపోతే
పని వాళ్లకు వారి యొక్క గొర్రెలో మేపుకొత్తూ ఉండగా వారికి ఏం చేశారంట? ఉపకారం చేశారు. ఆ పనివాడు చెప్తున్నాడండి, ఎంత అద్భుతమైన విషయం చూడండి. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ ఆ పనివాడు ఆ భార్య దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. అమ్మా, ఇదిగో దావీదు తన యొక్క సైన్యంలో ఉన్నటువంటి కొంతమందిని మన యొక్క యజమాని దగ్గరికి పంపించాడు. కుశల ప్రశ్న అడిగాడు. ఆనందంతో మీరు ఉన్నారు కదా, ఈ ఆనందము మాతో కూడా పంచుకోండి, మాతో కూడా షేర్ చేయండి అని కొంతమంది మనుషులు పంపించాడు. కానీ మన యజమానుడు చాలా కఠినుడు, దుర్మార్గుడు కాబట్టి, పనికి మాలిన వాడు కాబట్టి అతను ఏం చేశాడంటే అతన్ని రకరకాలుగా అవమానపరిచి పంపించేశాడు. కానీ అడవిలో మేము ఉన్నప్పుడు దావీదు యొక్క సైన్యము మాకెంతో ఉపకారం చేశారు. ఉపకారం చేశారా? ఎంతో ఉపకారం అండి. ఉపకారం అన్నదానికి ఎంతో ఉపకారం అన్నదానికి ఎంత డిఫరెంట్ ఉంటుందండి? ఆ పనివాడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే వారు మాకు ఎంతో ఉపకారం. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ ఎంతో ఉపకారం చేశారు. ఇంకా మనం కింద చూద్దాం, ఏమలేదండి? మేము పొలములో వారి మధ్యలో సంచరించున్నంత సేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపనే లేదు. మేము గొర్రెలను కాయుచూ ఉండగా వారి రాత్రింపగళ్ళు మా చుట్టూ. అద్భుతమైన విషయం అండి. వారు చేసిన ఉపకారము ఎంత గొప్పదో ఆ సేవకుడు ఆ యజమానులతో చెప్తున్నాడు. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళరా, గమనించవలసిన వారమై ఉన్నాం. వారు మా చుట్టూ ఎలా ఉన్నారంటే ప్రాకారము వలె అంటే నష్టము కానీ కీడు కానీ ఏది కూడా మాకు సంభవించకుండా వారు మమ్మల్ని ఏం చేశారంట? ప్రాకారము వలె కాపాడారు. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళరా, నిజంగా ఈ సత్యము చాలా మంది సేవకులు వచ్చి ఈ నామాలతో చెప్పే ఉంటారు. అడవిలో దావీదు ఉన్నాడండి, దావీదు సైన్యం కూడా ఉంది. మేము ఇక్కడ గొర్రెలు కాస్తున్నప్పుడు దావీదు సైన్యము మాకెంతో మేలు చేశారండి, ఎంతో ఉపకారం చేశారండి అని చెప్పే ఉంటారు. కానీ ఈ వ్యక్తి ఎటువంటి వాడంటే ఉపకారము చేసినటువంటి వారికి అపకారం చేసేటువంటి వ్యక్తి అన్నమాట. చాలా మంది జీవితాల్లో ఇటువంటి ఆలోచనలు ఉంటూ ఉంటాయండి. ఎదుటివారు మనకు ఉపకారం చేసినా మనం ఏం చేస్తాం తెలుసా? అపకారం చేస్తామండి. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళు ఉపకారం చేసినప్పుడు మీరు చాలా మంది అంటారు కదా, ఆడవాళ్ళు ఒక మాట అంటారు. ఏంటంటది? అద్దెట్ నమ్మకంట. ఎంత ఎట్టాలమ్మా? అదట్టు ఎట్టాలా? అసలు పెట్టకూడదా? చెప్పాలి నాకు మీరు. అమ్మా చెప్పండి, ఎంత పెట్టాలి? అమ్మా చెప్పండి అమ్మా, ఎంత పెట్టాలి? నేను మాట్లాడండి. మౌనంగా పాటించాలేమన్నా అందులో మౌనంగా నేను ప్రభు సందులో ఉన్నాను చెప్పి మౌనంగానే ఉంటాం. అసలు మేము మాట్లాడం, అసలు మాకు మాటలే రావు, మేము బయట కూడా ఇలాగే ఉంటాం అని ఏమన్నా అనుకుంటారా ఏంటి మీరు? దేవుని మందిరంలో ఉన్నప్పుడు చక్కగా సంతోషంగా ఆనందంగా ప్రభు సందులో ఉండాలి. ఎందుకంటే మన దేవుడు ప్రతి దుఃఖముల నుండి, ప్రతి నిట్టూర్పుల నుంచి మనల్ని ఏం చేసేవాడు? విడిపించేవాడు. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళు కాబట్టి సంతోషంగా దేవుని మాటలు జ్ఞాపకం చేసినప్పుడు మీరు జాగ్రత్తగా మీ స్పందన తెలియచేయడానికి ప్రయత్నం చేయాలి. ఏం చేయాలంట? అట్టేటినవాడికి ఎంత ఎత్తాలి? చెప్పాలి, త్వరగా టైం అయిపోతుంది. ఎంత ఎత్తాలి? అడ్డున్నదన్నా కనీసము పెట్టాలి. అదేంటది? దాన్ని ఏమంటారు? కృతజ్ఞత అంటారు కదా. ప్రేమను పంచడం అంటారు దాన్ని. ఒక విధంగా చెప్పాలంటే మన ప్రేమను ఏం చేయాలి? పంచేవరంగా ఉండాలి. బైబిల్లో సామెత రాసిన గ్రంథంలో 30వ అధ్యాయంలో అక్కడ ఒక జంతువు గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అదేంటంట? జలగకు 2 కుమార్తెలు ఉండేది, వారు ఇమ్ము అనుచున్నారు అంటాడండి. అంటే అర్థమేంటి అమ్మా? అంటే అర్థమేంటి చెప్పాలి నాకు. జలగకు 2 కుమార్తెలు ఉండేది, వారు ఎప్పుడు కూడా ఏమంటారంటే ఇమ్ము అన్నారంట. అంటే అర్థమేంటి? ఇచ్చుకోవడమే కానీ ఇవ్వడం వారికి అలవాట్లేదు. కొంతమంది ఇలాగే ఉంటారా? కొంతమంది ఇలాగే ఉంటారండి. తీసుకుంటారు కానీ ఏం చేయరండి. ప్రతి
కలిగినటువంటి జీవితం అది. ఆ ప్రియమైన వాళ్ళ ఇది మన జీవితానికి ఏమాత్రము క్షేమాన్ని తీసుకురాదు. ఇది మన జీవితానికి ఏమాత్రము క్షేమాన్ని తీసుకురాదండి. అంచేత ఒకవేళ మన జీవితంలో ఇటువంటి లక్షణం ఉంటే దాన్ని వెంటనే కృతజ్ఞత లేనటువంటి స్వభావం ఉండడానికి వీలదని దాన్ని సమాధి చేయాలి. అవసరమైతే ఎదుటి వారి కొరకు నేనే ఎక్కువ ఇవ్వాలి. అవసరమైతే నా కష్టార్జితంలో కానీ, లేకపోతే నా శ్రమలో కానీ, నా యొక్క ఆహారంలో కానీ, లేక ప్రతి దానిలో కూడా నేనే ముందుండాలి, నా చేయే పైన ఉండాలి అనేటువంటి ఆలోచన మనకు కలిగి ఉంటే అది మనకు దీవెనకరంగా ఉంటుందండి. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు జ్ఞాపకం చేస్తూ ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయం జ్ఞాపకం చేశాడు. ఏమన్నా తెలుసా? నువ్వు పైవాడుగా ఉండువు కానీ కిందవాడుగా ఉండదు. దేవుని యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే తన పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి చెప్పాలి? ఎలా ఉండాలి? పైవాడిగా ఉండాలి. కింద ఉండేవాడు అడుక్కున్న వాడి పిల్లలు ఉండకూడదంటే ఎప్పుడు కూడా. జలం ఏం చేస్తుంది? అడుక్కుంటుంది, నాకేమండి. చాలా మంది కూడా ఈ రోజుల్లో చాలా మంది ఇలాగే ఉన్నారండి. అడుక్కునే వాళ్ళు నాకేమండి. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళారా, ఆ విధంగా మనం ఉండకూడదండి. దేవుని దగ్గర మనం ఎప్పుడు అడుక్కునే వాళ్ళగా ఉండకూడదు, కానీ దేవునికి కూడా మనం ఇచ్చే వాళ్ళగా ఉండాలి. దేవుడు చేసిన కార్యాలకు ప్రత్యుపకారం మనం చేసే వాళ్ళగా ఉండాలి. ప్రత్యుపకారం దేవుడు వాళ్ళ వద్ద మనం కాపాడుతూ ఉన్నాడంటే ప్రతిరోజు ఉదయం నుండి సాయంకాలం వరకు ఆయన సన్నిధిని మనకు తోడుగా వచ్చి ఆయన కాపాడుతూ సంరక్షిస్తూ ఉన్నాడంటే దేవుని యొక్క ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నప్పుడు ఆయనకు మనం ఏం కలిగి ఉందంటే కృతజ్ఞత కలిగి ఉంటాం. అందుకే కీర్తనకారుడు అంటాడండి, నీ సంకటములన్నిటినీ కుదుర్చుకోవాలి. నిజంగా మాటలు నాకు చాలా ఇష్టం అండి. కీర్తన గ్రంథంలో 103వ అధ్యాయం చూస్తారా? ఒక్కసారి దేవుని మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్న 103వ అధ్యాయం. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ ఎంత అద్భుతమైన మాటలు ఆ స్థలంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడండి. ఏమంటారు చూడండి, 4వ వచనం 3వ వచనం చూద్దాము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములతో నీ కిరీటములను ధరింపు చేయుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కొత్తదగినట్లు నేరుతో నీ హృదయమును ఆయన ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తున్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు చేసిన ఉపకారాలకు మనం ఎంతైనా దేవునికి ఇవ్వాలి. సమయాన్ని కానివ్వండి, మన ప్రార్థన కదా, సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయముతో సమర్పణ. మంచిదండి. ఏమేమి సమర్పణ చేయాలి? దేహము, ధనము, సమయం. చేస్తున్నామండి. దేహాన్ని ప్రభువుకు సమర్పణ చేస్తున్నామా? దేహాన్ని ప్రభువుకు అప్పగిస్తున్నామా? ఆయన చేసిన ఉపకారములు ఆయన ఎన్ని ఉపకారాలు చేశాడండి. ఎన్ని ఉపకారాలండి. కీర్తన పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా ప్రియమైన వాళ్ళరా, మొదటి సమూయేలు గ్రంథం పౌలు ఆ సమూయేలు జ్ఞాపకం చేస్తూ ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తారు. చూడండి. ఇశ్రాయేలు ప్రజలతో జ్ఞాపకం చేస్తూ దేవుని యొక్క దాసుడైనటువంటి ఆ యొక్క సమూయేలు ఇశ్రాయేలు ప్రజలతో జ్ఞాపకం చేస్తూ చక్కటి మాట జ్ఞాపకం చేస్తాడు. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళరా, 24వ వచనం ఏమంటున్నాడు చూడండి. దేవుని యొక్క సంఘం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని యొక్క దాసుడైన సమూయేలు ఇశ్రాయేలు ప్రజలందరితో కూర్చుండబెట్టి వారితో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెను మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటమైన పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యము. ఏమని జ్ఞాపకం చేస్తాం చూడండి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసేనో వాటిని మీరేం చేయాలి? తలంచుకోవాలి. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళకు ఆ రోజులు దేవుడు పని చేసుకోమన్నాడు. 7వ రోజు నా సన్నిధికి రండి అన్నాడు. ఎందుకు ఆయన సన్నిధికి రావాలండి?
ఈ రోజుల్లో చాలా మంది అండి ఆయన సన్నిధి అంటే చాలా నిర్లక్ష్యం అండి. ఎంత నిర్లక్ష్యం అంటే దేవుని సన్నిధికి రాకుండా. నా ప్రియమైన వాళ్ళారా, దేవుని సన్నిధికి రాకుండా మనం దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా? దేవుని మాట మనం వినకుండా, దేవుని మాటకు మనం లోపడకుండా ఉంటే మనం ప్రార్థన చేస్తే వింటాడా? మన ప్రార్థన ఎక్కడ వింటాడండి? ఈ రోజుల్లో చాలా మంది అందుకనే మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసినా మన ప్రార్థన ప్రతిఫలం లేదు. ఎన్నిసార్లు మనం దేవునికి మొదలుపెట్టినా ఆ మనకు తగినటువంటి ప్రతిఫలాన్ని మన జీవితంలో పొందుకోలేకపోతాం. కారణం తెలుసా? మొదటిగా దేవుని మాట మనం వినడం లేదండి. దేవుని మాటకు మనకు లోపడటం లేదు. అందుకని అంటాడు, ఆకాశం ఆలకించము, భూమి చెవియకము, ఇదిగో నా పిల్లలను పెంచి నేను గొప్పవాడిగా చేస్తాను, కానీ వారు నా మీద ఏం చేస్తామంట? తిరుగుబాటు చేస్తాను. ఎంత బాధకరమైన విషయం అండి నా ప్రియమైన వాళ్ళ. అందుకే మనం కృతజ్ఞత కలిగిన హృదయంతో ప్రభు సన్నిధిలో ఉండాలి. దేవునికి ఇచ్చే సమయము కానివ్వండి, దేవునికి ఇచ్చే దేహ విషయంలో కానివ్వండి, ప్రియమైన వాళ్ళరా, సమయము కానివ్వండి, ధనము కానివ్వండి, నువ్వు కష్టపడుతున్నావా? నీ కష్టము నుంచి కష్టార్జితాన్ని దేవునికి తప్పుగా భాగాన్ని ఇవ్వాలి. దేవుని సొమ్ము దొంగిలించకూడదండి. దేవుని సొమ్మును నువ్వు దొంగిలించకూడదు. ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, కూలి పని చేసుకున్నా, ఏ పని చేసుకున్నా నీకు వచ్చిన కష్టార్జితంలో భాగమును నీ దేవుని సన్నిధికి అప్పగించాలి. నువ్వు దొంగిలించకూడదండి. కీర్తనకారు మలాకీ గ్రంథంలో విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. అందుకే ధనమును దేవునికి ఇవ్వాలండి. నమ్మకముగా ప్రభుకి మనం ఇవ్వాలి. నమ్మకముగా ఇస్తేనే దేవుడు మనం దీవిస్తాడండి. ప్రియమైన వాళ్ళ, ఉపకారములు ఆయన చేసిన ఉపకారం మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన ఆరోగ్యం ఇవ్వబట్టే కదా మనం కష్టపడుతున్నాం. ఆయన బలం ఇవ్వబట్టే కదా మనం పని చేసుకుంటున్నాం. ఆయన బలం ఇవ్వకపోతే మనం పని చేసుకుంటాం. ఆ ప్రియమైన వాళ్ళ, నేను ఒకవేళ మాటలు మిమ్మల్ని గాయపరిస్తే దయచేసి క్షమించండి. కానీ దేవుని దోషుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను 300 రూపాయలు సంపాదించినప్పుడు ఒక దైవజనుడు చెప్పిన ఒక మాట నా హృదయాన్ని ఈ రోజుకి నేను జ్ఞాపకం చేసుకున్నాను. నేను ఎప్పుడు మర్చిపోయాను ఆ దైవజనుడు. ఆ రోజున తీసిన ఆ యొక్క 300 రూపాయలు 30 రూపాయలు పక్కన పెట్టి దైవజనుడికి నేను ఇచ్చి ఆయనకి నేను ప్రార్థన చేయించుకునేవాడిని. అనేక మంది దైవజనులు నా ఇంటికి వచ్చినప్పుడు నా కష్టార్జితంలో అండి వారి కొరకు నేను తీసిన భాగాలను నన్ను ప్రేరేపించి ఆధ్యాత్మిక ఎదిగింపజేసిన దేవుని వాక్యాన్ని నేను ఎక్కడైతే విన్నాను, ఎక్కడైతే ఏ దైవజనుల నేను బలపరచబడుతున్నాను, ఆ దైవజనుడికి నేను ఇచ్చి ఆయన గణపరిచినప్పుడు దేవుడు నన్ను గణపరచుకుంటూ వచ్చాడు. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ, కాబట్టి మనం ఆయన చేసిన ఉపకారం దేనిని మనం మర్చిపోకూడదండి. మన సమయాన్ని, మన ధనాన్ని, మనకున్నటువంటి దేహాన్ని కూడా ప్రభుకి సమర్పణ చేయాలండి. కానీ పైకేదో మనం పాటలు పాడుతూ, పైకేదో మనం భక్తి గలవాళ్ళగా ఉంటే నిజంగా శక్తిని ఆశ్రయించకపోతే దానివల్ల మన జీవితానికి ఏ ప్రయోజనం కలుగుతాయి. కనుకనే నా ప్రియమైన వాళ్ళను గమనించండి, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మనం మర్చిపోకూడదు. ఇశ్రాయేలు ప్రజలతో సమూయేలు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన మీ కొరకు ఎన్నెన్ని గొప్ప కార్యములు చేసినో వాటిని మీరేం చేయాలి? తలంచుకుంటున్నామా? ఇక్కడ పనివారు చెప్తున్నానండి. ఎవరికండి? అబిగయీలుకి పనివారు చెప్తున్నా, మేము అడవిలో గొర్రెలు కాసుకుంటున్నప్పుడు అతని పనివారు ఇదిగో మాకు ఎంతెంతో ఉపకారం చేస్తారు. ఒక మానవుడికి ఉపకారం చేస్తే అతను మర్చిపోకుండా ఇదిగో అతను వెళ్ళి చెప్తున్నాడండి. దేవుడు నీకు ఉపకారం చేశాడే. దేవుడి జీవితంలో ఎన్నో ఉపకారాలు చేస్తూ ఉన్నాడే. ఆ ఉపకారాలు మరచి జీవిస్తున్నావా? లేకపోతే ఆయన చేసిన ఉపకారములకు కృతజ్ఞత కలిగి ఆయనను ఆరాధించే భాగ్యాన్ని, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించే మనస్సును జ్ఞాపకం చేసుకుంటున్నావా? నా ప్రియమైన వాళ్ళ, ఒక్కసారి ఆలోచన చేయండి. నా మాటలు ఇక్కడ ఆఫ్ చేస్తూ ఉన్నాను. దేవుని చిత్తమైతే వచ్చేవారు మరికొన్ని విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీకు జ్ఞాపకం చేస్తారు. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ, కాబట్టి మనము కృతజ్ఞత కలిగిన హృదయముతో ప్రభుని ఆరాధించడానికి మనము సిద్ధపడాలి. ఎందుకో తెలుసా? కృతజ్ఞత లేకపోతే మనం ఎవరమైపోతామంటే దేవునికి దూరం అయిపోయిన వారిని ఉంటాం. అందుకు అపోస్తలుడైన పౌలు తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు, ఇదిగో తిమోతి, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇటువంటి వారికి దూరంగా ఉండు అని జ్ఞాపకం చేస్తాను. చూస్తారన్నమాట తిమోతికి రాసిన పత్రిక. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తే నేను ముగిస్తాను. నా ప్రియమైన వాళ్ళ, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం దేవుని వాక్య భాగంలో చూసినట్లయితే చివరిగా
రీతిగా ఆ మాటలన్నీ జ్ఞాపకం చేస్తూ ఆయన అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఆ దేవుని వాక్య భాగంలో 3వ అధ్యాయం 5వ వచనం ఏమంటారు చూడండి. ఏమన్నా, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారి వలె ముందులు ఇట్టి వారికి అమ్మా ఎలా ఉండాలట? ఎలా ఉండాలి? విముఖుడవై అంటే దూరంగా ఎలా ఉండాలంట? నీ పక్కోడు అలా జీవిస్తున్నాడు, నువ్వు అలా ఉండకూడదు. నీ పక్కోడు దాంట్లో నువ్వెంతమెందుకు ఆ నరకానికి పోతాడు. అలాగా నువ్వెందుకు నరకానికి వెళ్ళాలి? వాడు దేవుని ఆశీర్వాదాలు పొందుకోకుండా నష్టపోతాడు. నువ్వెందుకు నష్టపోతావు? నువ్వు దేవుని దీవెన పొందుకోవాలంటే నీ జీవితంలో ఎదుటి వారిని పోల్చుకోకూడదండి. ఎదుటి వారిని పోల్చుకోకూడదు. మనం ఎవరిని పోల్చుకోవాలి తెలుసా? దేవుని వాక్యాన్ని పోల్చుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం పోల్చుకోవాలి. అందుకే దావీదు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైన. దేవుని వాక్యాన్ని మనం పోల్చుకోవాలండి నా ప్రియమైన వారు. దేవుని వాక్యాన్ని మనం పోల్చుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది పక్క వాళ్ళని పోల్చుకొని, పక్క వాళ్ళని అనుసరించి, పక్క వాళ్ళతో కలుసుకొని తన జీవితాన్ని నాశనం చేసుకుంటారు. వాడు వెళ్తాడు. అందుకే అన్నాడు, గుడ్డివాడికి త్రావ చూపి నీడలా వారిద్దరు కలిసి ఎక్కడికి పోతారంట? ఎవరు చెప్పని మాట? యేసయ్య అన్నాడండి. యేసయ్య అన్నాడు. లోకాల స్మార్ట్ రాసిన సువార్తలు అంటాడు, గుడ్డివాడికి త్రావ చూపినట్లయితే వాళ్ళు ఎక్కడికి వెళ్తారా? గుంటలో పడుతుంది కదా అంట. కాబట్టి వాడే గుడ్డోడు, వాడు నీకు దారి చూపిస్తాడు. గుడ్డివాడు కాదు, వెలుగుకరమైనటువంటి మార్గంలో దేవుని వాక్యమైనటువంటి వెలుగులో నీ హృదయాన్ని కట్టుకుంటే, దేవుని యొక్క సత్యాన్ని హృదయంలో భద్రం చేసుకొని, దేవుని వాక్యముని హృదయంలో బలపరుచుకుంటూ దేవుని బిడ్డగా నీ జీవితాన్ని బాగా చేసుకోగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను అభివృద్ధిపరుస్తాడండి. ఆధ్యాత్మిక ఎదిగింపచేస్తాడండి. నా ప్రియమైన వాదన దావీదు మనుషుల వైపు చూడలేదండి, దేవుని వైపు చూశాడండి. దేవుని వైపు చూశాడు. తన హృదయాన్ని దేవుని వైపు పెట్టుకున్నాడు. దేవుని మాటలే తన హృదయంలో ముందు పెట్టుకుని నడిచాడండి. ఆధ్యాత్మికంగా ఆస్వాదించబడ్డాడు. ఆధ్యాత్మిక గొప్పవాడండి. తల్లిదండ్రులకు కడగొట్టువాడే, త్రోసివేయబడిన వాడే తల్లిదండ్రులు కదా. కానీ దేవుని దృష్టిలో త్రోసివేయబడిన దావీదుని దేవుడు ఏం చేశాడండి? ఇశ్రాయేలు 12 గోత్రములకు నాయకుడిగా చేశాడండి. ఎంత అద్భుతమైన విషయం అండి! ఎంత అద్భుతమైన విషయం. నువ్వు త్రోసివేయబడవచ్చు. ఒకవేళ నీ ఇంటిలో నువ్వు ఎన్నిక లేకపోవచ్చు, నీ తల్లిదండ్రులకు నువ్వు లెక్క లేకపోవచ్చు, లేకపోతే నీ బంధువులకి నీ వంటి విలువ లేకపోవచ్చు. కానీ నా ప్రియమైన వాళ్ళ నువ్వు దేవుని వైపు చూస్తే, దేవుని వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకోగలిగితే, ఆయన చేసిన ఉపకారములు దేనిని మర్చిపోకుండా కృతజ్ఞతగా హృదయంతో నువ్వు ప్రభువులో ఉండగలిగితే, నా ప్రియమైన వాళ్ళ రాబోతున్న దినాల్లో దేవుడు నిశ్చయముగా నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తాడు. నిశ్చయముగా దేవుడు నీ జీవితంలో అనుకున్న దానికంటే, ఆయన నీ ఊహించిన దానికంటే నీ జీవితాన్ని అనేక రెట్లుగా విస్తరింప చేస్తాడు. నీ బిడ్డల జీవితాన్ని ఉన్నతమైన స్థితిగా నడిపిస్తాడు. నా దేవుడు అటువంటి గొప్ప దేవుడు అండి. దేవుని యొక్క ప్రియమైన వాడు. కాబట్టి ఆయన మనల్ని హెచ్చరించాలంటే, ఆయన మనల్ని గొప్ప చేయాలంటే, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మనము మర్చిపోకుండా కృతజ్ఞత కలిగితో ప్రభుని సందులు ఉంటూ, ఆయన మాటలు ఆలకిస్తూ, ఆధ్యాత్మికంగా నీ కుటుంబాన్ని ప్రభువులో కట్టుకుంటూ ప్రభు దాకా కొరకు సిద్ధపడాలని అతి గొప్ప వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో చేరిన మనందరికీ ఈ మాటలు ఆలకిస్తున్న ఆయా స్థలాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాలని ఈ మాటల ద్వారా జ్ఞాపకం చేస్తూ ఈ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. అతి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించి నడిపించుగాక. ప్రార్థన చేసుకుందాం. చేసిన దేవుని మరిచి, ఉపకారము చేసిన దేవుని సన్నిధిని మరిచి, ఉపకారము చేసిన దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి నువ్వెక్కడెక్కడికో ఏ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నామో ఒక్కసారి ఆలోచన చేయి. ప్రభు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటకు లోపడిపోతే నష్టపోతామని హెచ్చరిస్తున్న దేవుడే ఉన్నాడు. ఆయన దయచేసి జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన చేసిన ఉపకారములు దేనిని మర్చిపోవద్దని దాన్ని హెచ్చరిస్తున్నాడు. కృతజ్ఞత కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉండగా ఈ మధ్యాహ్న కలుస్తాను ప్రభువా, నేను కృతజ్ఞత కలిగి జీవిస్తాను తండ్రి. ఎంతవరకు నా జీవితంలో ప్రతి అసమానతను ప్రభువా అవిదే తల్లిని క్షమించి సరిదిద్దు ప్రభువా. ఇక్కడ నుండి ప్రభువా నీ సాక్షిగా జీవించే భాగ్యాన్ని అయ్యా ప్రతి విషయంలో ప్రభువా నీ వాక్యపు వెలుగులో ప్రభువా నా హృదయాన్ని నా కుటుంబాన్ని కట్టుకోవడానికి అయ్యా నీ ఆత్మ దర్శనం చేత నడిపించి ప్రభువా నీవే బలపరిచి ప్రభు అని ఒక చిన్న ప్రార్థన
హృదయంలో చేసుకొని నీ హృదయాన్ని ప్రభుకు అప్పగించుకుంటే ఇదే మీకు అనుకూలమైన సమయం, ఇదే మీకు అనుకూలమైన సమయం. ప్రభు నీతో సూటిగా మాట్లాడుతూ ఉండగా దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. దీవెనకరమైన విధంగా వారి కుటుంబాలు వదిలిగా మీ గొప్ప కార్యాలను జరిగించమని, ప్రతి మాట వారి జీవితాలు విడుదల ఫలాలు దయచేయమని, దీవించి ఆస్వాదించమని. దేవ ఈ సమయంలో ప్రియ కుమారుడు ప్రభు అయ్యా సాలి తీసుకొచ్చిన ఫలాలు దీవించండి, కుటుంబాన్ని దీవించండి. దేవాది కుటుంబాల్లో ఉన్నటువంటి కార్యములు మీరు చేసిన మేలు బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా లక్ష్మిని జ్ఞాపకం చేసుకున్నాం, శ్రీలక్ష్మిని జ్ఞాపకం చేసుకుని తండ్రి అయ్యా బిడ్డలు ప్రేమించి కృపలో జ్ఞాపకం చేసుకోండి. తన భర్తకు ఒక శ్రేష్టమైన వస్తువులు కొనడానికి నిలిచిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఆ వాహనాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం, నేను స్తుతిస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. తండ్రి అది కుటుంబానికి ఆశ్చర్యకరంగా మార్చండి, దీవెనకరంగా మార్చండి. బిడ్డలు తీసుకొచ్చిన ఫలాలను దీవించండి. రెండంతల ప్రతిఫలములంతల దీవెన ఆ కుటుంబానికి, మరి ముఖ్యంగా ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ లోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ నీ నామములో అనుగ్రహించి మీది అయిపోతుందని యేసు నామములో మీ బిడ్డల కుటుంబాన్ని, మరి ముఖ్యంగా బిడ్డలు తీసుకున్న ఫలాలను కూడా నీకు సమర్పణ చేయించున్నాను తండ్రి. ఆవలించుకో ప్రేమయు రక్షణకర్త యేసుక్రీస్తు కృపయు ఆదరణకర్త పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసము ప్రార్థించమని ప్రతి అంశములకును విడదీసిన కానుకలకును కృతజ్ఞత అర్పణకును దశ భాగములకును ఎన్న వాక్యములకును తలంపులకును ఆయా స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇదిగో ప్రార్థన సహాయం కోరుచున్న వారికి, ఆయా బలహీనతలో ఉన్న వారికి, ఆయా సమస్యలో ఉన్న వారికి, ఇబ్బందుల్లో ఉన్న వారికి, ఇదిగో వివాహాల వరకు సిద్ధపడిన బిడ్డలకు, ఆయా బలహీనతలో ఉన్న వారికి, ఆయా ఆహార సమృద్ధి కలిగినటువంటి బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా వివాహాలు కూడా గర్భఫలము లేనటువంటి బిడ్డలకు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు నువ్వు ప్రభుత్వ పర్యంత వరకు ఆయన సన్నిధి, ఆయన కాపుదల, ఆయన భద్రత, నెమ్మది, సమాధానము తోడై ఉండి నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆయన సన్నిధిలో కృతజ్ఞత కలిగిన బిడ్డలుగా మనమందరము ఆయన సన్నిధిలో ఎదిగి ఆయన ఇచ్చే దీవెనాస్పదాలు పొందుకొని నడిపించబడుదుముగాక. అందరికీ వందనాలు.